కొందరి నిర్లక్ష్యం ఎన్నో కుటుంబాలను కోలుకోలేని దెబ్బతీస్తుంది. రోడ్లపైన ఉండాల్సిన వాహనాలు ఫుట్పాత్లపైకి దూసుకువస్తున్నాయి. మద్యం మత్తులో వాహనాలు నడపడంతో అమాయకుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. ఏటా ఎంతో మంది జైలుకు వెళుతున్నా మందుబాబుల్లో మాత్రం మార్పు రావడం లేదు. హైదరాబాద్ నగరంలో పెరిగిపోతున్న హిట్ అండ్ రన్ కేసులు ఆందోళన గురిచేస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో రాత్రయిందంటే చాలు రోడ్లన్నీ రేసింగ్ ట్రాక్లుగా మారుతున్నాయి. ఖరీదైన కార్లు ఒకవైపు, లెక్కలేని నిర్లక్ష్యం మరోవైపు. ఇదీ చాలదు అన్నట్లుగా ఒళ్లు తెలియనంతగా తప్పతాగి రోడ్లపైకొస్తున్న కొందరు యాక్సిడెంట్స్ చేస్తూ అమాయకుల ప్రాణాలు తీసేస్తున్నారు. తాజాగా మాదాపూర్లో రోడ్డు పక్కన ఆటోలోని పాల ట్రేలను మార్చుకుంటున్న సమయంలో అతివేగంగా వచ్చిన కార్ ఇద్దరిపైకి దూసుకెళ్లటంతో తీవ్రంగా గాయపడ్డారు. ఘటనలో గాయపడ్డ పాల వ్యాపారిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందారు. ప్రమాదానికి కారణమైన కార్ డ్రైవర్ రాజేష్ మద్యం మత్తులో ఉన్నట్లుగా పోలీసుల నివేదికలో వెల్లడైంది. ఇటీవల హైదరాబాద్ లోని లంగర్ హౌస్ లో ఓ కార్ బీభత్సాన్ని సృష్టించింది. బాపు ఘాట్ లో మితిమీరిన వేగంతో వచ్చిన కార్ అదుపు తప్పి ఫుట్పాత్ పై పండ్లు అమ్ముకునే వ్యక్తులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇక నగరంలో హిట్ అండ్ రన్ కేసులకు కొదవలేదు. నిందితులు పీకల దాకా తాగి పలు ప్రాంతాల్లో యాక్సిడెంట్స్ చేశారు. అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ పూర్తి స్థాయిలో నిర్వహించలేకపోవడంతోనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయన్నది కాదనలేని వాస్తవం. సిటీలో మొత్తం బాగా స్పీడ్ వెళ్తున్నారు పిల్లగాళ్ళు, పెద్దలు కూడా తాగి నడిపిస్తున్నారు. దీనివల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. రోడ్డు మీద వెళ్ళాలంటే కష్టం అయిపోతుంది. ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. ఇంటి నుంచి వెళ్ళి మళ్ళీ ఇంటికి వెళ్ళే పరిస్థితి ప్రాబ్లం అయిపోతుంది. అట్లా తాగుడు బంద్ చేయాలి. అందరూ తాగి నడిపిస్తే వాళ్లకు శిక్ష విధించాలి. చాలా డేంజర్ అయిపోతుంది. 80-100 దాటుతున్నారు అందరూ. దానివల్ల చాలా ప్రాబ్లం అవుతుంది పబ్లిక్కి. ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. రోడ్ పాసింగ్ చేయాలన్నా కానీ కష్టం అయిపోతుంది. ఓవర్ స్పీడ్ నడిపిస్తున్నారు. కంట్రోల్ చేయాలి కంపల్సరీ వాళ్ళ గురించి. రాత్రి వేళల్లో మద్యం తాగేవారికి, ఆ స్థితిలో వాహనాలు నడిపేవారికి సమయం, సందర్భం అంటూ ఉండదు. మద్యం పరీక్షలు నిర్వహించాల్సిన ట్రాఫిక్ పోలీసులకు మాత్రమే ఉంటాయి. ప్రధానంగా వీకెండ్స్ గా పిలిచే శుక్ర, శనివారాల్లో రెగ్యులర్ గా, మిగిలిన సమయాల్లో ఆకస్మికంగా తనిఖీలు చేపడుతున్నారు. ఈ డ్రైవ్స్ నిర్వహణకు నిర్ణీత సమయం ఉంటోంది. ఎప్పుడైనా కానీ కొన్ని గంటలు మాత్రమే చేపట్టగలుగుతున్నారు. దీంతో అర్ధరాత్రి తర్వాత ఎక్కువగా ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ట్రాఫిక్ విభాగంలో ఉన్న సిబ్బంది కొరత నేపథ్యంలో ప్రతిరోజు రాత్రంతా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టలేకపోతున్నారు. దీన్నే మందుబాబులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఇక ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహించే సమయం, స్థలాలు గమనిస్తున్న మందుబాబులు డ్రంక్ అండ్ డ్రైవింగ్ తనిఖీలు ఉండని రోజులు, సమయాల్లో రెచ్చిపోతున్నారు. పబ్బులు, బార్లలో ఎవరైనా మద్యం అతిగా సేవిస్తే వారు వాహనాలు డ్రైవింగ్ చేయకుండా పబ్ నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రత్యామ్నాయ డ్రైవర్ వచ్చేదాకా వారిని నిలువరించడం లేదా క్యాబ్ లో పంపించడం చేయాలి. ఇటీవల కొత్త ఏడాది వేడుకల సందర్భంగానూ పోలీసులు పబ్లు, బార్ల నిర్వాహకులకు ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. అయితే ఇదెక్కడా అమలు కావటం లేదు. తాగి ప్రమాదాలకు కారణమవుతున్న వారిపై కఠినంగా వ్యవహరించాలని పోలీసులు భావిస్తున్నారు. సాధారణంగా రోడ్డు ప్రమాద సంబంధ ఉదంతాలు చోటు చేసుకున్నప్పుడు పోలీసులు ఐపీసీ సెక్షన్ 304A క్రింద కేసు నమోదు చేస్తారు. డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేస్తూ ఎదుటివారి మరణానికి కారణమైన వారిపై ఐపీసీలోని సెక్షన్ 304 పార్ట్ 2 క్రింద కేసు నమోదు చేయడం ప్రారంభించారు. 304A అంటే నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగా ఓ ప్రాణం పోవటానికి బాధ్యులు కావటం. అయితే మద్యం తాగి వాహనం నడుపుతున్న వ్యక్తిపై కేసు నమోదు కోసం ఐపీసీలోని 304 పార్ట్ 2 సెక్షన్ క్రింద కేసు నమోదు సరిగ్గా సరిపోతుందని పోలీసులు నిర్ణయించారు. అంటే మద్యం తాగిన సదరు వ్యక్తి తన డ్రైవింగ్ కారణంగా ఎదుటివారికి ప్రాణహాని ఉంది అని తెలిసి పట్టించుకోలేకపోవటమని అర్థం. ఇలాంటి కేసులో బెయిల్ సైతం తొందరగా లభించదు. న్యాయస్థానంలో నిరూపితమైతే గరిష్టంగా 10 ఏళ్ల నుంచి జీవిత ఖైదు లేదా జరిమానా, లేదంటే రెండూ విధించే అవకాశం ఉంటుంది. ఈ సెక్షన్ క్రింద నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ సైతం లభించదు.
గత ఏడాదిన్నర కాలంలో 37,866 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు కాగా 37,956 కేసుల్లో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ కేసులో మందుబాబులకు 8,20,83,000 రూపాయల జరిమానా విధించగా 3,782 మందికి జైలు శిక్ష విధించారు. వీరిలో 556 మందికి డ్రైవింగ్ లైసెన్సులను రద్దు చేశారు. నగరంలో రోజురోజుకి అతివేగం వలన అమాయక ప్రాణాలు బలవుతున్నాయి. రోడ్లపైన ఉండవలసిన వాహనాలు ఫుట్పాత్ పైకి దూసుకొస్తున్నాయి. తప్పతాగి ఇష్టం వచ్చినట్టు వాహనాలు నడపడం వలన అమాయక ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఇప్పటికైనా ఇలాంటి ప్రమాదాలను నివారించడానికి పోలీసులు తగు చర్యలు చేపట్టాలి. కెమెరామెన్ రవితో రమేష్, HM టీవీ, హైదరాబాద్.